ప్రార్థన చేద్దాం. స్టీవ్ మాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఇది ఎన్నో రోజు అనేది 6వ రోజు, ఆఖరి కూడిక. మళ్ళీ రేపు ఉదయం ఆరాధన ఉంటుంది. ఈరోజు పగలు కూడా సండే స్కూల్ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రభు జరిగించారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దైవ సేవకులు ఈరోజు మృత్యుంజయ గారిని మరి ఆహ్వానించినప్పుడు వారు సంతోషంతో ఈ రాత్రి మన మధ్యకి రావటానికి మరి వారు సమ్మతించి మన మధ్యకి వచ్చారు. మన సంఘం తరపున అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వాన పలకదాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ రాత్రి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవటానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, గనులు గౌరవనీయులు దేవుని ప్రజల కొరకు ఏదో ఒక పని పెడుతూ ఉంటున్న మచిలీపట్నం ఏరియా పాస్టర్ గారు ఫినీ శ్యామలయ్య గారికి, అమ్మగారికి, పెద్దలకు కూడిన మీ అందరికీ వందనాలు. ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల్లో పాలు పొందే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలామంది ఉపవాసం అని పలుకుతారే కానీ కొన్నిసార్లు ఉపవాసం ఉండరు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నప్పుడు ఆ దినం ఏమి తినకుండా త్రాగకుండా అలిగి ఉంటారు. కానీ ఉపవాసం అన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మనము ప్రతిష్ఠించుకుని ప్రార్థించినప్పుడు గొప్ప మేలు మనం చూస్తాం. మనమే కాదు, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఈ 21 రోజుల ఉపవాసాల్లో, ఒకవేళ 21 రోజులు ఉంటారో, 10 రోజులు ఉంటారో, 5 రోజులు ఉంటారో, 7 రోజులు ఉంటారో, 3 రోజులే ఉంటారో, మీరు ఉండుటను బట్టి మీ ఆఫీస్ దీవించబడుతుంది, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ పిల్లల్లో జరగని కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఈ రాత్రి ఒక్క మాట చదువుకుని ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మీ అయ్యగారిలాగా మంచి మర్మాలు చెప్పలేను, కానీ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు ఈ రాత్రి నేను మీకు చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, 374 పేజీ బైబిల్లో ముందు వైపు 374. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ
అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. 15వ వచనం కూడా చదువుకుందాం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని రాత్రి మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఒక చక్కటి మాట ఇక్కడ మనం చదువుకున్నాం. ఒక 3 తరముల వారి పేర్లు ఉపయోగించి ఒక వ్యక్తిని దేవుడు ఈ లేఖనములో ముద్రించాడు. ఎప్పుడైనా గమనించండి, బైబిల్ అంతా మనం చదివితే శపింపబడిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, శాపము తెచ్చిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారి తండ్రి పేరు లేదా వారి వంశ పేరు మాత్రమే తెలియపరచబడ్డాయి. కానీ ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. చాట భారతం అంతా దేవుడు తీశాడు. ఎందుకు తీశాడు అనంటే, దేవుని ప్రజలైన యోధా వారికి, యెరూషలేము వారికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహోషువాపాతు. ఎవరండి చెప్పండి? యెహోషువాపాతు. ఈ యెహోషువాపాతు రాజు దగ్గరికి తెలియని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చి ఈ రాజుతో ఒక చేదు కబురు చెప్పాడు. ఏంటి ఆ చేదు కబురు అని ఆలోచన చేస్తే, రాజా, మొట్టమొదటి సర్దుకుని రెడీగా ఉండు. నీ మీదకి, యోధావారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు, వారితో పాటు సిరియనులు కూడా 4 సైన్యములు బయలుదేరి మీ మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్నారు. నీ దగ్గర ఏమేమైతే తెలివితేటలు ఉన్నాయో, ఏమేమైతే ముడిసరుకుందో, ఏమేమైతే నువ్వు యుద్ధము చేయడానికి నేర్పరివో, ఎలాగైతే వారిని జయించడానికి ఎవరెవరిని ముందు వరుసలో పెడతావో, వెనకమాల పెడతావో, ఎవరెవరిని తరిమి కొట్టేంత వాయిద్యాలు వాయించగలిగిన వారిని సిద్ధపరుస్తావో కాసుకోని ఇష్టం అని ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట్లాడు తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 14వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అందుకు యెహోషువాపాతు భయపడి ఏమందండి? ఏమైంది? యోధా వారికి రాజేనా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు రాజేనా? ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషువాపాతు మీదకి రాబోతున్నారు. ఇదిగో పలానా దగ్గర వారు దిగి ఉన్నారు. మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయులు, సిరియనులు 4 వస్తున్నారు. గెట్ రెడీ. చాలాసార్లు ముందు హెచ్చరిక ఇస్తారు వాతావరణ శాఖ కదా. ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు అంటాం, వీళ్ళు ఎట్టాగా చెప్తారు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. నేను మా ఏరియాలో కూడా మా బ్రాంచ్ చర్చ్ కూడా మునిగిపోయింది. ఆ స్టేజ్ మీద ఉన్న దాదాపు ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసినాయి. అంతకుముందు ఎన్నిసార్లు వర్షం పడినా వచ్చేది కాదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నదంతా కూడా, ఆ చెరువు అంతా కూడా ఏం చేశారంటే గండి కొట్టారు. గండి కొట్టగానే ఉన్న పాటను మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. కొంచెం హైట్లోనే కట్టాం చర్చి, అయినా లోపల కూడా నీళ్ళు వచ్చేసినాయి. అయ్యో, ముందే దానికి ఏదైనా మార్గం చూసుకుంటే పోయేదే అనిపించింది. కొన్నిసార్లు హెచ్చరిక చేసినప్పుడు వినం మనం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? దేవుని సేవకులు చెప్పలేరా? స్టీవెన్ మాస్టర్ గారు చెప్పలేరా? లేదా పాస్టర్ గారు చెప్పలేరా? లేకపోతే డైనమిక్ లీడర్ నిరీక్షణ గారు చెప్పలేరా? నాలంటోళ్ళని, ఇంకా కొంతమంది దైవ సేవకులు 21 రోజులు 21 మందిని ఎందుకు
ఏదో ఒక మాట మీ హృదయాన్ని తాకి మీరు క్రీస్తులో రేపబడాలని ఆయన ఆశ. క్రీస్తులో మీరు ఇంకా బలోపేతం అవ్వాలి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నలుగురు శత్రురాజులు, ఈ నలుగురు సైన్యాలు నీ మీదకు వస్తున్నాయి అని చెప్పగానే ఆ మాట విన్న యెహోషువపాతుకంట ఏమనిపించింది అంటే ముందు భయం వచ్చేసిందంట. ఏమొచ్చింది? భయం. చాలాసార్లు మనకి లోక సంబంధమైన భయం వస్తుంది, కానీ దేవుని గురించిన భయం మనకుందా? దేవుని గురించిన భయం మన హృదయంలో ఉంటే మనం సమయపాలన చేస్తాం. దేవుని గురించిన భయం మన హృదయంలో ఉంటే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు మనం దొంగిలించాం. మొట్టమొదటిగా భయపడిపోయాడు. భయపడిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని. 3వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద విచారించుటకు. విచారించుట అను మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నలుగురు సైన్యపు రాజులు నా మీదకి, నీ ప్రజలైన యోధా వారి మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి రావటానికి కారణం ఏంటి? ఈరోజు మనం వినవలసిన ఒక మాట ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, దశమభాగం దేవునికి ఇస్తాను, ప్రథమ ఫలం దేవునికి ఇస్తాను, ప్రతిష్టార్పణ దేవునికి ఇస్తాను, మొక్కుబడి కానుకలు దేవునికి ఇస్తాను, దేవుని పనిలో ముందుంటున్నాం, దైవ సేవకునికి వెన్నులాగా ఉండి ఆదుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు మనకు కలిగిన శోధనలలో ఎప్పుడైనా దేవుని యొద్ద విచారణ చేశామా? ఎందుకని నువ్వు అనుమతించావు ఈ శ్రమ? ఎందుకని నా జీవితంలో ఈ బాధ వచ్చింది? ఎందుకు ఎందుకు ఎందుకు? ఒక్క మాట మన ఆలోచనని కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ చరణం చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. విన్నారండి? భయపడినప్పుడు మనం ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద. బైబిల్ చెప్తున్న మాట, దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. మనకు తెలుసు రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను విచారణ కౌంటర్ అని ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి విజయవాడకి లగ్జరీ ఎప్పుడు ఉందండి, ట్రైన్ ఎప్పుడు ఉందండి. కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన మనం, నేను ఈ శ్రమలో నుండి, బాధలో నుండి, కష్టంలో నుండి, నిందలో నుండి, అవమానంలో నుండి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుండి నేను ఎలా బయటపడాలి, నా పిల్లల జీవితాన్ని ఎలా కట్టుదిట్టంగా చేసుకోవాలి అని ఎప్పుడైనా దేవుని యొద్ద విచారణ చేశామా? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? లాస్ట్ ఇయర్లో జనవరి నెల 2వ వారంలో ఒక ఉదయకాలం నేను విజయవాడ బ్రాంచ్ చర్చిలో 3వ వారం అంతా మార్నింగ్ ప్రేయర్ పెడతాను. ఒక్కొక్క చర్చిలో ఒక వారం జరుగుతుంది. 4ంటికి లెగిసి నేను సిద్ధపడి వెళ్తుండగా నా భార్య అప్పుడే ప్రార్థనలో ఉండి లెగిసి, నీకేదో శ్రమ రాబోతుంది, అది భయంకరమైన క్రిటికల్, న్యూస్ పేపర్లోకి వెళ్తావు, టీవీలోకి వెళ్తావు, అన్నిటికీ వెళ్ళిపోతావు. కానీ ఒకటి, దేవుని కొరకు నువ్వేమి సమర్పించుకున్నావో దాని ప్రకారమే వెళ్ళు. ఆ శ్రమ నుండి దేవుడు నేను బయటపడేస్తానన్నాడు. ఈ తెల్లవారుజాము నాతో దేవుడు మాట్లాడాడు అని చెప్పింది. నేనన్నాను, ఇష్టమైతే అదంతా బాగుంటే పెళ్ళిళ్ళు చేస్తా, ఒకవేళ ఏదైనా క్రిటికల్గా ఉంటే ఆ పెళ్ళి నేను కాదని చేతులు ఎత్తేస్తా. ఇంకా నాకేం శ్రమ వస్తుంది, నాకేం బాధ వస్తుంది అని ఇలా మాట్లాడాను. కొద్దిగా మాత్రం దేవుని మీద నమ్మకం ఉంచి, ప్రభా ఆ శ్రమ ఏదొచ్చినా నేను నీ చేతిలో ఉన్నాను అని ప్రభు చెప్పాను. చెప్పిన తర్వాత అన్నాను, అసలు ఎందుకు ఆ శ్రమ వస్తుంది, ఎందుకు వస్తుందో ఒకసారి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయి, నీకు దర్శన వరం ఉంది, వివేచన వరం ఉంది కదా, కనిపెట్టు అన్నాను. మరుసటి రోజు చెప్పింది, నువ్వు ప్రతి ఇంట్లో కూటం పెడితే ఒక 50 స్తుతులు చదువుతున్నావు, ఆరాధనలో 300 స్తుతులు చదువుతున్నావు. స్తుతించడం ద్వారా అపవాదికి నీ మీద కోపం ఎక్కువయ్యి నిన్ను అల్లరి చేయాలనుకుంటున్నాడు, జాగ్రత్త అని చెప్పింది. చాలా సంవత్సరాలు కుటుంబాలు మందిరానికి వస్తారు కదా,
వాళ్ళలో కొంతమంది చనువుగా ఉండి అన్నయ్య 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 అంటారు. ఆ కూతురికి అల్లుడికి మధ్య వచ్చిన తగాదాల్లో నేను వెళ్ళకపోయినా, మేము కుటుంబంగా వెళ్ళకపోయినా, ఎప్పుడన్నా వాళ్ళు ఫోన్ చేస్తే మా భార్యాభర్తల మిత్రమే వెళ్తాం. ఒకవేళ నాకు ఆమె కుదరకపోతే అసలు నేను వెళ్ళను, ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను అన్నది. నాకు మొదటి నుంచి వాళ్ళ మీద ఉన్న అనుమానాన్ని బట్టి వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటే ఆ తల్లి ఏమనేదంటే, అంతా మా పాస్టర్ గారే, అంతా మా పాస్టర్ గారే, అంతా మా పాస్టర్ గారే. కొంతమంది అంతే, పాస్టర్ గారు ఖాళీగా ఉన్నాడు, ఎవడు తోడలేడని మొత్తం మా మీద రుద్దేస్తారు. మీరందరూ మంచోళ్ళేండి. అంతే, ఏ చేయాలన్నా మా పాస్టర్ గారే, అద్దెకి ఇల్లు పెట్టాలన్నా మా పాస్టర్ గారే, డబ్బులు ఇవ్వాలన్నా మా పాస్టర్ గారే, అంతా మా పాస్టర్ గారే. ఈయనేం చేశాడంటే కొంచెం వాళ్ళని కూడగొట్టుకుని ఒక ఆమెని లౌకికంగా ఉంచి, వాళ్ళు మా కులమే, కమ్మవారే, చర్చికి వచ్చి అన్నయ్య అన్నయ్య అంట నా ప్రసంగం అంతా కూడా దొంగచాటున రికార్డ్ చేసి సిఐ గారి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను బలవంతంగా బాప్తీసం పొందమని పాస్టర్ గారు ఒత్తిడి చేస్తున్నాడు, నా మీద అఘాయిత్యం చేశాడు, పొందకపోతే ఆయన మీద మతపరమైన కేసు పెట్టండి అని కేసు పెట్టేసింది. ఇది పెట్టారు. పెట్టి నెల రోజులైనా నన్ను ఎవరు పిలవట్లా, ఎవరు నాకు చెప్పాలా. చివరాఖరికి ఇంటి చుట్టూ నాకు ఎన్ని బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, అన్ని బ్రాంచ్ సంఘాల చుట్టూ మా మంగళగిరి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులను పిలిచి అడుగుతున్నారు. ఆయన అలాంటోడు కాదండి, 99 నుండి సేవ చేస్తున్నాడు, ఇక్కడ బోర్లు పెట్టే సేవ చేస్తాడు, ఎవరు అలాంటి చెప్పలేదంటే మరి వాళ్ళు చెప్పారని ఆ సీఏ గారు ఏమన్నారంటే, ఇది హోల్డ్లో పెట్టండి, ముందు ఆమె మీద ఎంక్వైరీ చేయండి అన్నారు. పెట్టిన ఆమె మీద ఎంక్వైరీ చేశారు. ఆమె ఎక్కడో మోసాలు చేసి వచ్చి ఇక్కడ ఉంటుంది, ఈమె ఎవరో వెనకమాలు ఉన్నారని మొత్తం తీగలాగితే డొంక తిరుగుతుంది కదా, మొత్తం వచ్చింది. ఒకరోజు ఆరాధన జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదని ఒక బోర తీసుకొచ్చి మా చర్చ్ పక్కనే రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద కూర్చొని తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈలోపు సంఘంలో ఉన్న పెద్దలు కొంతమంది పురుషులు వెళ్ళి పోలీసులను తీసుకొచ్చి ఆమెను అరెస్ట్ చేయించారు. అదే ఏమైపోయిందంటే గొప్ప సంఘటన అయిపోయింది. చివరాఖరికి ఒక రాత్రి మంగళగిరిలో ఉన్న పెద్ద సేవకులందరూ వచ్చి మాట్లాడితే సిఐ గారు చెప్పిన మాట ఒకటే, పాస్టర్ గారు తప్పేమీ లేదు, మొత్తం ఎంక్వైరీ చేశాను, ఆమెనే లోపలేయండి, విడిపించండి అన్నారు. స్తోత్రం చెప్తారా? అది ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే కొంతమంది వాళ్ళు లంచాలు ఇచ్చి న్యూస్ పేపర్లని, టీవీలని అందరిని పిలిచి ఎంక్వైరీలు చేశారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా, దేవుడే గొప్ప జయమిచ్చాడు. గొప్ప జయమిచ్చాడు. జయం ఇవ్వటం మాత్రమే కాదు, ఎవరెవరైతే చేశారో వాళ్ళ భర్తలు భార్యలు, ఒకవేళ ఆడామికి పూనుకుంటే వాళ్ళ భర్త చనిపోవటం, మగాయన పూనుకుంటే ఆయన భార్య చనిపోవటం, ఇలాగే జరిగింది. 7 ఫ్యామిలీలు అనాథులు అయిపోయారు. నేను గొప్ప చెప్పడం కాదు, కొంతమంది వ్యతిరేకమైపోయారు. కొంతమందికి దేవుని సేవకులన్నా చులకన ఎక్కువైపోయింది. నేను మరలా ఒక మాట చెప్పునా, మిమ్మల్ని దేవుని దగ్గర నిలబెట్టడానికే మాకు దేవుడి బాధ్యత అప్పచెప్పాడు తప్ప మమ్మల్ని పోషించేవాడు దేవుడు మాత్రమే. దేవుని సేవకుడిని చెప్తున్నాను, కొన్నిసార్లు భయాలు ఆవరిస్తాయి. తర్వాత కుటుంబాలన్నీ వచ్చి క్షమాపణ అడిగి, ఏ అబ్బాయి అయితే రచ్చ చేసేవాడు వాళ్ళమ్మ రోడ్డు మీద ఆపేసి 10 మందిని పెట్టి నా కాళ్ళు పట్టుకుని, నా భార్య కాళ్ళు పట్టుకుని, తప్పైపోయిందయ్యా, గుడికొస్తామయ్యా, మరలా మా అబ్బాయిని క్షమించయ్యా, కాపురం విడిపోయిందయ్యా, పెచ్చ కొట్టుడు కొట్టి విడాకులు ఇచ్చేశారయ్యా, నువ్వు మరలా కలుపయ్యా, నన్ను ప్రార్థన చేస్తాను, ప్రభు చెప్తే చేస్తానని ఇంకా అలాగే పెట్టాను. అది సంవత్సరంన్నర నుండి. కొన్నిసార్లు మన జీవితాలలో మనుషుల ద్వారా వచ్చే పోరాటాలు, మనుషుల ద్వారా వచ్చే శోధనలు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విని దేవుని సొమ్ము దేవునికి ఇస్తూ, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, దేవుని ఘనతను దేవునికి ఇస్తూ నువ్వు నిలబడినప్పుడు నీలో ఉన్న ఎదుగుదలను ఓర్వలేక కలిగే ఈ శోధనల్లో బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, భయపడి యెహోవా యొద్ద విచారణ చేయటానికి తన మనస్సును నిలుపుకొని ఏం చేశాడో తెలుసా, యోధా సమాజం అంతటను ఉపవాసం ప్రకటించాడు. స్తోత్రం చెప్తారా? ఏం ప్రకటించాడు? ఉపవాసం. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఎవరికైనా సరే కుటుంబంలో కలహాల ద్వారా విడిపోయిన వారు ఎవరైనా ఉంటే దేవుని సేవకునిగా చెప్తున్నాను, వాళ్ళ తప్పు ఎంతైనా ఉండని, నీ తప్పు ఎంతైనా ఉండని మర్చిపో. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా
మీ కుటుంబాన్ని దేవుడు తిరిగి యునైటెడ్ చేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవుని వాక్యం చెప్తున్న మాట, సమాజంలో దేవుని ప్రజలైన వారందరి ఎదుట ఉపవాసాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? చెప్పండి గట్టిగా. 4 అరటిపళ్ళు లోట పాలు తాగేసి కాదు, లేకపోతే ఒక అరడజను కోడిగుడ్లు తినేసి 2 బ్రెడ్లు తినేసి నేను ఉపవాసం అండి. చాలాసార్లు భర్త మీద భార్య కోపం వస్తే ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉండండి ఉపవాసం అంటే. బైబిల్ చెప్తున్న మాట, ఉపవాస దినము ప్రకటించి ప్రార్థించి వారందరినీ సమావేశపరిచి అక్కడ ఇంకొక మాట ఏంటో తెలుసా? పిల్లలను 13వ వచనం యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి, ఎక్కడ నిలబడ్డారు? చెప్పండి గట్టిగా. కోర్టులో కాదు, పోలీస్ స్టేషన్లో కాదు. కొంతమంది ఏదైనా తగాదైతే పిల్లల్ని కూడా వేసుకొచ్చేస్తారు కదా కోర్టుకి, స్టేషన్కి. ఇగోండి ఇలా కన్నాడు అని కనపడేశాడండి. ఉపవాసం ఉన్నప్పుడు కుటుంబాలుగా వచ్చి ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అంతమంది ఉన్న యోధా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము అంతమంది ఉన్న వారందరికీ రాని ప్రవచనం ఎవరికి వచ్చిందయ్యా అంటే ఈ యహాజీయేలుకు వచ్చింది. స్తోత్రం చెప్తారా? ఈ యహాజీయేలు మనం చదువుకున్న 14వ వచనంలో యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునకు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. ఎంతమంది ఉన్నా వారి మీదకి రాలేదు దేవుని ఆత్మ, కానీ యహాజీయేలు మీదకే వచ్చింది. స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఈ యహాజీయేలు గురించి 3 మాటలు చెప్పి నాకు ఇచ్చిన డెడ్ లైన్లో ముగిస్తాను. యహాజీయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. ఏంటండి? చెప్పండి గట్టిగా. దేవుడు చూచుచున్నాడు. యహాజీయేలు అనే మాటకు అర్థము దేవుడు చూచుచున్నాడు. ఈ యహాజీయేలు ఏం చేశాడు? యహాజీయేలులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ఎందుకు అంతమంది ఉన్నా ఇతని పేరు ఎక్కడ రాయబడి ఉంది? ఇతని మీదకి దేవుని ఆత్మ వచ్చింది, ఇతని మీదకి ప్రవచనావరం వచ్చింది. కొంతమంది ప్రవచిస్తారు కానీ ఆ ప్రవచనం నెరవేరదు. దాని అర్థం ఏంటో తెలుసా? దొంగ ప్రవచనం అంటారు. కొంతమంది కళలు చూస్తారు, దర్శనాలు చెప్తారు, కానీ అవి కొంతమంది నెరవేరవు. ఏదో పడుకున్నప్పుడు బాగా తినేసి తేపేసి సీరియల్ చూసి కదా పడుకున్నప్పుడు వచ్చేది దర్శనం, అది వచ్చి చెప్పేస్తారు సంఘంలో. చెప్పచ్చా లేదా, ఇది వచ్చిందా అవునా కాదా, ముందు పాస్టర్ గారికి చెప్పి కనిపెట్టి ప్రార్థన చేయించుకుని అప్పుడు చెప్దాం అనుకోరు. వచ్చేసి చెప్పేస్తారు, ఇదిగో నాకు దర్శనం వచ్చింది అని, కానీ అది నెరవేరదు. కానీ ఇతని మీదకి వచ్చిన ఆత్మదేవుడు ఇతడు ఆత్మతో నింపబడి చెప్పిన మాట ఆ ప్రజలకు ఏమిచ్చిందో తెలుసా? ధైర్యాన్ని ఇచ్చింది. వారు విడుదల కూడా పొందారు. ఇతరులో ఉన్న 3 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం చెప్తున్నమాట 14వ వచనంలో మనం చదువుకున్నాం. లేవీయుడకు యహాజీయేలు సమాజములో ఉండేను. ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాడు. మొట్టమొదటిగా నీవు నేను ఎక్కడుండాలి? చాలామంది ఎక్కడుంటారు? ఇక్కడ ఉపవాస ప్రార్థన, అక్కడ బిగ్ బాస్ షో చూసుకుంటూ కూర్చుంటారు. కొంతమంది షాపింగ్, కొంతమంది పెళ్లి పేరంటారు, పిలవ పెట్టని పేరంటాలకి. ఈ ఉపవాస ప్రార్థనలకి పాస్టర్ గారికి పెద్దలకైనా మళ్ళీ ఆదివారం వచ్చి దొంగ సాక్ష్యాలని చెప్తారు. కొంతమందికి ఏడుపు కూడా రాదు, ఇలా పట్టుకుని ఏడ్చినట్టు నటించి చెప్తారు, మా ఇంట్లో ఎంత సమస్య ఉందో అంత సమస్య ఉందని. ఆ సమస్య ఉంటే ఎక్కడికి రావాలి? మనం దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళు వేయాలి. బైబిల్ చెప్తున్న మాట, ఈ యహాజీయేలు ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి?
ఆయన సన్నిధిలో జరిగే నష్టం ఏంటో మేలేంటో చెప్తాను ఒక మాట. చూడండి ఒకసారి లేవియాకాండం 9వ అధ్యాయం, లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. 88వ పేజీ ముందు వైపు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద నున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి, ఏమైంది? దేవుని సన్నిధిలో అగ్ని దిగి వచ్చింది. ఏం దిగి వచ్చింది? నేను చెప్పనా, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, కొనియాడుతూ ఉంటే ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ నీ మీద అల్లాడుతుంది. నీలో ఉన్న పాప పిచ్చలు నశించిపోతాయి, నీలో ఉన్న బలహీనతలు పోతాయి, నీలో ఉన్న సనుగుడు ఆత్మ పోతాయి, కొనుగుడు ఆత్మ పోతాయి, సంశయ ఆత్మ పోతాయి, నీలో అనుమానపాత్మ పోతాయి. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, మళ్ళీ నేను నా కొడుకు జీవితంలో, నా కూతురు జీవితంలో మంచి రోజులు చూడగలనా అనుకునే ఆత్మ ఉంటుందే, అవి నీలో నుండి పోతాయి. దేవుని సన్నిధిలో దేవుని అగ్ని దిగి వచ్చి ఆత్మ దహించి వేస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఆయన సన్నిధిలో కనుక సరిగ్గా లేకపోతే, ఆయన సన్నిధిలో కనుక పెచ్చ ఆశాలు వేస్తే ఏమవుతుందో కూడా చెప్తా. కింద వచ్చినానికి రండి. 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని ఏమయ్యారంట? తప్పుడు ప్రవచనాలు, తప్పుడు మాటలు, తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలు, దేవుని సేవకుల్ని హింసించే మాటలు. అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో కొన్ని చోట్ల చూస్తాం. పాస్టర్ గారు ఒక మాట చెప్తే దానికి బ్రహ్మానందాన్ని ఇంకోటి పెట్టి జోకులు చేసి, తప్పైతే క్షమించండి, కొన్ని చేసి చేస్తారు చూసారా? అవి క్రైస్తవులు, దేవుని ఆరాధించేవాళ్ళు స్టేటస్లో పెడుతున్నారు. దేవుని సేవకుల్ని ఎగతాళి చేయకూడదు. మన మా ఇంట్లో బుధవారం ప్రార్థన జరుగుతుంది. బుధవారం మా పిల్లల దీవెని కొరకు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళకి వారానికి ఒక రకం పలహారం పెడతా ఉంటాను. సరే అని చెప్పి బయటికి వెళ్ళి కూరగాయలు తెద్దాం అనుకున్నా. అప్పుడప్పుడు కూరగాయలు ఇస్తాను, వండుకు తింటారని. కూరగాయలు తెద్దాం అనుకుంటే వర్షం వస్తుంది, కూరగాయల షాపులో తీయలేదు. సరే అని చెప్పి మా ఇంటికి మళ్ళీ ఒక షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి బంగాళదుంప చిప్స్ ప్యాకెట్లు అప్పుడే వచ్చినాయి. ఒక 15 ప్యాకెట్లు తీసుకున్నా. 15 మంది వస్తారు, ఒక్కడొకరు ఇద్దామని. ఒక ఆమె ఎయిమ్స్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు అలా ఆయన. ఆమె అక్కడికి వచ్చి, నీ పొట్ట పెరిగిపోతుంది, సిగ్గు లేదు నీకు, అన్ని చిప్స్ ప్యాకెట్లు తీసుకెళ్ళి తింటున్నావా, అందుకే నీ పొట్ట చూడు ఎట్టా ఉందో అని తిట్టేస్తుంది నన్ను. నేను ఎప్పుడన్నా రోడ్డు మీద కనపడితే గుడ్ మార్నింగ్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, బాగున్నావా అంటం వచ్చింది తప్పు నాకు. నేనేమల్లా వాళ్ళ పిల్లలు ఇద్దరు మా అబ్బాయి చదివిన స్కూల్లో చదువుతారు. ఆడికి వచ్చినప్పుడు నమస్తే చెల్లమ్మ, నమస్తే అంట, నమస్తే అన్నయ్య అంటది. ఆ రోజు ఏం పుట్టుకొచ్చిందో పోయే కాలం. ఆ 15 ప్యాకెట్లు 2 సంచుల్లో వేసుకుని 9 గంటలకు ప్రారంభ ప్రార్థన చేసి వచ్చాను నేను, స్తుతులు చదివి. ఈలోపు అమ్మ చేసిన వాళ్ళు కూర్చోమని ఈలోపు పలహారం తెస్తానని వచ్చేప్పుడు తిట్టేస్తుంటే ఆ పక్కన ఉంటారు, పాస్టర్ గారు కొంచెం స్లిమ్గా తయారవ్వండి, పొట్ట తగ్గించుకోండి అంటున్నారు వాళ్ళు. ఏం మాట్లాడాలి? నేను తినేది మళ్ళీ ఒక పూటే, రాత్రి అంతా ఉపవాసమే. 15 సంవత్సరాలు ఉంటున్నా. 4 సంఘాలు ఉన్నాయి. సోమవారం నా మంగళగిరి కొరకు, మంగళవారం రత్నాల చెరువు కొరకు, బుధవారం వాక్ సెంటర్ కొరకు, గురువారం ఏమో దేవీనగర్ కొరకు, శుక్రవారం మా ఫ్యామిలీ కొరకు, శనివారం ఎట్టాగో ఉపవాస పెడతానే, మళ్ళీ ఆదివారం పగలంతా ఉపవాసం, మళ్ళీ రాత్రికి ఒక్క భోజనం చేస్తా. అయినా పొట్టదక్కట్లా. వెంటనే ఆ మాట ఉంది, నాకు చాలా బాధ అనిపించింది. సరేలే మా తర్వాత మాట్లాడుకుందాం, బీపీ పెరిగినట్టుంది నీకన్నా. ఆ పొట్ట తగ్గించుకో, ఆ చిప్స్ ప్యాకెట్లు తినబాక, బంగాళదుంప పోతావు త్వరగా అంటుంది. బడ్డేసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, హాస్పిటల్లో పనిచేస్తాడు. అన్నాను నిన్నో మొన్నో, తమ్ముడు ఇలా తిట్టిందిరా, ఒక్కసారి కనపడితే మాత్రం డోస్ ఇవ్వాలరా నువ్వు నేను అన్న. ఇచ్చేది ఏంటండి, 3 రోజుల నుండి మా హాస్పిటల్లో జాయిన్ అయింది, సెలైన్లు ఎక్కిస్తున్నాము, వచ్చేసింది జ్వరం, టైఫాయిడ్ ఫ్లేవరు అన్నాడు. అవునా అని సంకలు కొట్లా.
అరే జాగ్రత్తగా చూడండి రా, బతికితే చాలు అన్న. కొన్నిసార్లు మనము పెదాలు, నాలుక జారిపోతూ ఉంటాయి. దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డలను, దేవుని చేత నడిపించబడిన వారిని, ప్రతిష్ట చేసుకున్న వారిని మనం ఏమంటానికి వీల్లేదు. అన్యుల వలె మనం మాట్లాడకూడదు. బైబిల్ చెప్తున్న మాట, ఆయన సన్నిధిలో వృద్ధి పొందుతాము. ఆయన సన్నిధిలో అగ్ని దిగి వచ్చి వారిని ఏం చేసిందంట? దహించి వేసింది. ఓ మాట చెప్పనా, నీ పిల్లల్లో హేయమైన కార్యాలకు అలవాటు పడ్డారా? గంజాయికి అలవాటు పడ్డారా? పాన్పరాగులకు అలవాటు పడ్డారా? కైనీరికి, గుట్కాలకు అలవాటు పడ్డారా? పెళ్లి కాకముందే వివాహేతర సంబంధాలకు అలవాటు పడ్డారా? ప్రాన్ వీడియోస్కి అలవాటు పడ్డారా? ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా పాటలు చూడటం, సినిమాలు వినటం, దేవునికి విరోధమైన చేయటం అలవాటు పడ్డారా? వారిలో ఉన్న పాపపు ఇచ్చలు కాలిపోవటానికి నువ్వు ఎప్పుడైనా ఈ సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశావా? దేవుని సన్నిధిలో వారి కోసం మొరపెట్టావా? ఏలి దైవజనుడే, కానీ ఏలి కుమారులు చేసే పాపాన్ని ఏలి ఖండించలేకపోయాడు, గద్దించలేకపోయాడు, తప్పని చెప్పలేకపోయాడు. దేవునికి చేత వారు శపించబడిన వారైపోయారు. ఈరోజు జాగ్రత్త, యెహజీయేలు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిని అనుభవించాడు. దేవుని సన్నిధి యొక్క సారాంశాన్ని లాక్కున్నాడు. నేను 2 వారాల క్రితం జార్జ్ బుష్ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను నిజంగా చెప్పాను, నిజంగా దేవుని స్తుతించాను. నేను ఒకటే అన్నా, ఫినీ శామ్యూల్ పాస్టర్ గారు నిరీక్షణ. చిన్నప్పటి నుండి వాళ్ళందరినీ ట్రైనప్ చేసి ఇక్కడే పడుకునేవాళ్ళు. నేను కూడా పెళ్లి కాకముందు వస్తే వాళ్ళతో పాటు ఇక్కడే పడుకునేవాడిని. ఆ కృపే, ఆ దీవెనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? మీ చర్చ నుండి వెళ్ళిన వాళ్ళు అనేక మంది వాడబట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఖాళీ ఉండకుండా పెట్టే ఈ ప్రార్థనలే ఒక్కొక్కరిని ఏం చేస్తుందో తెలుసా? మలుస్తుంది. నమ్మిన వారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మీ పిల్లలను కూడా ఒకవేళ ఏదైనా సరే వెళ్ళకూడని మార్గాలకు వారు వెళుతుంటే, చేయకూడని పనులకు చేస్తుంటే, అలవాటు పడకూడని వాటికి అలవాటు పడితే, ఏమి చేయలేని స్థితిలో ఉన్నావా? ఇదిగో ఆయన సన్నిధికి వచ్చిన నీవు నీ పిల్లోడిని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన పెట్టుకో. స్తోత్రం చెప్తారా? ఒకవేళ అందరికీ చెప్పలేనండి, అందరికీ చెప్తే అందరూ టామ్ చేసేస్తారని అనుకుంటావా? చెప్పొద్దు. నువ్వు ఒక్కదానివే నోరిప్పి నీకు నువ్వు దేవుని పాదాల దగ్గర పెడితే, చూస్తున్న దేవుడైన ఆయన నీ బిడ్డలను మార్చగల సామర్థ్యం ఆయనకున్నది. వారిని మలచగలడు, వారిని దేవుని రూపంలోకి తీసుకుని రాగలడు. నువ్వు కోరుకున్న దానికంటే ఆయన కోరుకున్నట్టుగా వారిని నిలబెడతాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్తామా? అందుకే నేను ఒక మాట చెప్పనా, ఒక ఆమె అవమాన పాలు అయ్యి, అవమానపరచబడి, ఎగతాళి చేయబడి, ఇక నీ జీవితంలో జరగదులే అని అనుకుని వదిలేస్తే, ఏటేటా బలులు అర్పించే పండగ రోజు దేవుని మందిరానికి షిలోహ్కి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థించింది. మీ పాస్టర్ గారు చాలా మంచి ఆయన, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఆ పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో, మత్తురాలవయ్యాము ఏంటమ్మా, మద్యపానం తీసుకుని వచ్చి మత్తురాలవై ఎందుకున్నావు? ఆ మంది, నీ కళ్ళు పోయినాయా? నీకేమొచ్చింది పోయే కాలం? రేపటి నుండి గుడికొస్తానేమో చూసుకో. ఎన్ని గురుళ్ళు లేవు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ లేవు. నీ దగ్గరికి వస్తుంటే, చాలా దూరం నుండి వస్తుంటే నీకు బాగా బలిసిపోయింది అని తిట్టిందా? నీ సేవకురాలనైనా నేను మత్తు పదార్థాలు ఏమి సేవించలేదయ్యా, దుఃఖాక్రాంతురాలనయ్యాను. స్తోత్రం చెప్తారా? ఆయన సన్నిధిలో ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళే దీవించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళే ఆశీర్వదించబడతారు. నేను ఒక హైందవ కమ్మకులంలో పుట్టాను. చనిపోయానని నాకు మృత్యుంజయుడని పేరు పెట్టారు, చచ్చిపోయి బ్రతికానని. మా నాన్న సేవ చేయాలి, మా అమ్మ సేవ చేయాలి. ఐటీఐ ఫిట్టర్ చేశాను. ఈనాళ్ళు ఉద్యోగం చేద్దామని హైదరాబాద్ వెళ్ళిపోవాలని మృత్యుంజయ చౌదరి అని తోక మార్చాను. నన్ను అందరూ చూసి నువ్వు ఏ కులంలో పుట్టావరా అంటున్నారు, నల్లగా ఉన్నానని. నేను చౌదరి గారిని అన్నా అనుకుని పేరు కూడా మార్చేశాను. ఈనాడు వెళ్ళిపోవాలి, మా మేనమామ ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ బిహెచ్ఎల్లో బతకాలి,
ఒక హైందవ సాంప్రదాయ ప్రకారం అన్ని నగలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని అంత హిందూ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నా. మా అమ్మకి అర్థమైపోయింది వీడు చేతికి అందేటట్లు లేడని. మా నాన్న గౌతమ్ కాలేజీలో అన్నం వండేవాడు. అన్నం వండి అక్కడ మిగిలితే అన్నం తెచ్చేవాడు. లేదంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొండలన్నీ కడిగేసి అక్కడ బోర్లు ఇచ్చి కుడితి కొండలోకి వెళ్ళి దేవుకుని తెచ్చిపెట్టాడు మాకు. మా బతుకాలంటిది. వేదనాయక మాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు మాకు 15 రూపాయలు ఫీజు కట్టేవాడు సంవత్సరానికి ఒకసారి. కట్టకుండా మమ్మల్ని రోడ్డు మీద నిలబెడితే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక 7 ఆడోళ్ళని చెప్పి మా అమ్మ ఒక 5 వచ్చారు. 5 ప్రతిరోజు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయించింది. మా అబ్బాయి మారాలి, మా అబ్బాయి మారాలి, మా అబ్బాయి మారాలి. మృత్యుంజయుని పట్టుకోయ్యా, మృత్యుంజయుని దర్శించి. ఒక్కొక్క ఆమె ఏం చేసావు తెలుసా? మృత్యుంజయుడు తోలు తీయ్యా, నడువెర కొడతావో కాళ్ళెర కొడతావో నీ ఇష్టమయ్యా. నేను ఐటీఐకి వెళ్ళొచ్చి అప్రెంటిస్కి వెళ్ళొచ్చి బాగా ఎండలో సైకిల్ కూడా కొన్నా. మా నాన్న 300 పెట్టి కొనమంటే చెప్పులు కూడా సరిగ్గా లేవు, చిరిగిపోయినాయి. మధ్యలో బొక్కలు పడిపోయిన చెప్పులే మా బతుకులు. నెహ్రూ గారు అమ్మకి మా అమ్మ రక్షణ వాక్యం చెప్పి రక్షించింది. వాళ్ళ ఇంటికి వెళ్తే మజ్జిగ పోసేవాళ్ళు, లేదంటే ఏదన్నా మిగిలిన సద్ది పొద్దు ఉంటే ఇచ్చేవాళ్ళు, అవి తినేవాళ్ళం. మా బతుకులయ్యి. అలాంటి పరిస్థితుల్లో నాకు కోపం వచ్చేది. ప్రార్థనలన్నీ విని రాత్రిపూట చీరలన్నీ అక్కడ పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కుర్చీలో. తెల్లవారుజామున వేసి మొత్తం కోసి పడేసాను. మడత పెట్టినట్టే వచ్చి మొత్తం బ్లేడ్లు పెట్టి కత్తులు పెట్టి కోసేసి అక్కడ పెట్టేవాడిని. రాగానే వాళ్ళు నాకు రాత్రి కల వచ్చింది, మృత్యుంజయుడికి ఇంత గెట్ వచ్చింది, మృత్యుంజయుడికి నడు విరిగింది, రిప్కా మారుమనసు పొంది బాప్తిసం పొందేసింది, మృత్యుంజయుడు పొందలేదు. ఈ చెప్తా ఉంటే ఒక్కొక్కరు చీర తీసేపటికి 8 ముక్కలు వస్తాయి. 8 ముక్కలు. ఇక మా అబ్బాయి పని చేసి ఉంటాడమ్మా, తొంటరోడు, సారీ అమ్మా. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేవాడిని. ఆవురావురు అన్నం తిందామంటే అన్నం కొండలేంత అన్నం ఉండేది. అది పచ్చడేసుకుని తిని పడేసి పక్కన పడుకుంటే ఒకరోజు మధ్యాహ్నం చాలా కోపంగా ఉన్నాను. పక్కన పడుకుని గడేసుకుని పడుకున్నాను. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది 39వ రోజు. ఎవరో ఒక ఆయన వచ్చి పెళ్ళును కొట్టాడు నన్ను. పెళ్ళును కొట్టగానే తలిపేశాను కదా అని చూశాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. కొట్టారు. 2వ దినవృత్తాంతాలు 7:14 చదువు అని ఒక స్వరం వినబడింది. అది చదవగానే భయపడిపోయాను. ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది. గబగబా తలుపు తీసుకుని వచ్చేప్పటికి వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళ మీద ఉండి. మా అమ్మ దగ్గరికి వచ్చేప్పటికి మా అమ్మ ముట్టుకుంది నన్ను. మొత్తం జ్వరం ఒళ్ళో పడుకోబెట్టుకుంది. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పూర్ణ హృదయంతో నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమునున్న దేవుడు వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. వెంటనే వాళ్ళందరూ ప్రార్థన చేసింది. కాసేపటికి చెమట పట్టేసింది. మా అమ్మ చెప్పింది, అరే నువ్వు చచ్చిపోయి తాటాకుబుట్టలో పెట్టి సమాచేయడానికి తీసుకెళ్ళి నిన్ను ప్రభు బ్రతికించాడరా. గుణదల మనం పౌరాఫీస్ దగ్గర ఉండేవాళ్ళం. బెల్లు కొట్టారు. అప్పుడే అనుకున్నాను సిఎన్ బైబిల్ కళాశాలలో ట్రైనింగ్కి ఇస్తానని ప్రమాణం చేసుకున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్తే మారిపోతావు, ఇప్పటికే పేరు మార్చేసుకున్నావు, కొంచెం సినిమాలకి వెళ్ళిపోతాను. ఈ 15 సంవత్సరాల సినిమాలు అంటే తెలవదు నీకు, వెళ్ళిపోతున్నావు సినిమాలకి, రౌడీగా తిరుగుతున్నావు. వద్దురా బాబు, యేసు ప్రభుని నమ్మరా అంత. నేను అప్పుడు అన్నా, ఆల్రెడీ బైబిల్ కాలేజ్ ఓపెన్ చేసి 4 నెలలు అయిపోయింది, నన్ను ఎవడు జాయిన్ చేసుకుంటాడు ఇప్పుడు, దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు చూద్దామని శనివారం వెళ్తే నా ఆత్మీయుని రత్నం భాస్కర్ గారు, నేను అన్నా ముందెళ్ళి ఆయన చెవులో మా అబ్బాయి వచ్చాడు వార్నింగ్ ఇవ్వండి అని వాక్యం చెప్పావా, నీ తాడ తీశాను, నేను సేవ చేయను, విశ్వాసంగానే బతుకుతా, నాతో పాటు రా అని నాతో పాటు వచ్చి నేను ఆ కిటికీ కాడ కూర్చున్నాను. అక్కడ మా చర్చలో ఆమె నా మూల కూర్చోబెట్టి అందరు కళ్ళు మూసుకొని నేను మాత్రం మమ్మీ కట్టే చూస్తున్నా. వెళ్ళి ఎక్కడ పాస్ గారు చెవిలో చెప్తుందో నా మీదే ప్రసంగం చేపిస్తుందో అని భయం. ఆ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రసంగం చేస్తూ ప్రసంగి గ్రంథం 9:11 వచ్చాను 9వ వచనం చెప్తూ, యవనుడా నీ యవనాన్ని బట్టి తిను త్రాగు, నీ ఇష్టం చొప్పున చెయ్యి, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం చేసుకొని ఏలు నా అయిపోయి పెట్టాడు. నేను అన్నా వెళ్ళి చెప్పావా అని చూశాను అంటాను. అంత అయిపోయిన తర్వాత గబగబా నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని వాటేసుకుని నా కొరకు ప్రార్థన చేసి అన్నారు, మృత్యుంజయుడు దేవుని సేవ చేయి, దేవుడు దీవిస్తాడు అన్నారు. స్తోత్రం చెప్తారా? ఆ మరుసటి వారం నన్ను నేను దేవునికి సమర్పించుకుని ఆ దైవజనుల దగ్గరికి వచ్చాను. 4 నెలలు అయిపోయింది, మీ ఇంట్లో అన్న పరిచర్య చేస్తాను లేదా చర్చిలో చేస్తానంటే, ఎందుకుదా ఆయన అబ్రాసాంలయ్య గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర నిలబెడతా ఆయన అన్నాడు, బైబిల్ కాలేజ్కి పంపించండి అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజుకి దేవుడు నన్ను విడిచిపెట్టలా. స్తోత్రం చెప్తారా? అది అయిపోయిన వెంటనే
1 సంవత్సరం అయ్యగారి కిందే ఆఫీస్లో సువార్త ప్రకాశం ఆఫీస్లో పనిచేశాను. అప్పటికి నాకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం కూడా రాదు. చదివింది మళ్ళీ 10వ తరగతి, ఐటీఐ చదివాను. ఆప్కా నామ్ క్యా హై అంటాకి మేరా నామ్ క్యా హై అన్న. ఆయన ప్రత్యక్ష సాక్షి. అందరు ఇటార్సీల్లో నవ్వుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి, నువ్వు ఏం చెప్పాలనుకున్నారు తెలుగులో చెప్పరా అన్నాడు. అన్నయ్య నీ పేరేంటి అనాలన్నయ్య అన్న. ఆప్కా నామ్ క్యా హై అను అన్నాడు. అది తెలుగులో ఆయనతో రాపించుకుని బట్టి పట్టే బాత్రూంలో కూర్చుని. ఏదైనా క్లాస్ రూమ్లో చెప్పాలంటే నేను తెలుగులో చెప్తే జాన్ పాస్టర్ గారు రాత్రి వచ్చారే, ఆయన నాకు హిందీలో తర్జుమా చేసేవాడు. మేమిద్దరం ఒకే క్లాసు, వీళ్ళు మా సీనియరు. 5గురే ఉండేవాళ్ళం మొత్తం 75 మందిలో ఇటార్సీలో. అలా అలా నా సూట్ కేసు ఒనీడా టీవీ అట్టపెట్టి పురిగస్ కట్టుకుని వెళ్ళేవాళ్ళం. కానీ ఒకరోజు 3 రోజులు అక్కడ హిందీ అర్థం కావట్లా, ఇంగ్లీష్ అర్థం కావట్లా, దోమలు కుడితే జ్వరం వచ్చేస్తుంది. ఇంత అన్నం కొలిసి పెడతారు, 3 రొట్టెలు ఎత్తారు రాత్రికి, ఏ మూలకి రాట్లా. 2 బిల్డింగ్లు, సెంట్రల్ ఇండియా బైబిల్ కాలేజీ, సెంట్రల్ జైల్లాగా. ఈ బిల్డింగ్ ఎక్కితే ఆ బిల్డింగ్లో దిగటం. ఈ బాధ నేను తట్టుకోలేను బాబు, 3 రోజులు ఉపవాసం ఉంటాను అన్నయ్య అని ఫిన్ని సామెల్ గారికి, అశోక్ ఇద్దరికి చెప్పాను. వాళ్ళిద్దరు నాకు తెలుసు బాగా. వీళ్ళిద్దరికి చెప్పి 3 రోజులు ఉపవాసం ఉంటా, దేవుడు ఉండమంటే ఉంటా, లేకపోతే మోటాములు సర్దుకుని వెళ్ళిపోతాను. మీరు కూడా మీ అమ్మాయికి ఏమైనా లెటర్లు రాసుకుంటే రాసుకోండి, తీసుకెళ్ళి ఇస్తాను అన్న. 2 రోజులు పూర్తిగా ఉపవాసం ఉన్నా, ఏ స్వరం వినబడలా. 3వ రోజు మార్నింగ్ కూడా అయిపోయింది. మధ్యాహ్నం చెప్పేసా, వీళ్ళు అన్నాళ్ళకి వెళ్ళారు, నేను కూడా అక్కడికి వెళ్ళా వడ్డించడానికి. ఒక ముసలాయన ఉండేవాడు నానాజీ అని, ఆయన ముట్టి కడగటం ఆ డ్యూటీలు నాకేశారు. అసలుగే తెలుగు ఇంగ్లీష్ రావట్లేదు అంటే ఆయన ఆవో బెవో అనేవాడు. ఆయన ఏం అర్థమయ్యేది కాదు. వెంటనప్పుడు అన్నా సాయంత్రం మంగళ ఎక్స్ప్రెస్కి నువ్వే ఎక్కించాలని వీళ్ళిద్దరు అన్న. సరే ఏం చేద్దాం లేదా కానీ అన్నారు వీళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మాకు రావాల్సిన కిరీట్ అనే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చాడు. రూమ్లోకి రాగానే ఆయనకి జ్వరం వచ్చేసింది. మూలిగే నక్క మీద తాడికే పడుతుంది అంటారు చూసారా. దేవుడు ఆయనలో నుండి ఏమన్నా మాట్లాడతాడేమో ఉందాములేని ఆశతో ఉంటే ఆయన వచ్చేప్పటికి అన్నాడు, మీరు బుకారాయ్ ఆమె జాయింగ్ అని వెళ్ళిపోయాడు. నాన్న ఏం చెప్తున్నాడు, ఏమెళ్తున్నాడు, ఆయనకి జ్వరం వచ్చిందంటే పోతున్నాడు అంట అని జానన్న చెప్పాడు. రాత్రి వచ్చిన పాస్టర్ గారు, నా బతుకెట్టు అయిపోయిందన్న అని చక్కగా బల్ల మీద పడుకుని సొంగ కార్చుకుంటా పడుకున్నా. 3-4 బెల్లు కొడతారు, అందరం వెళ్ళి కప్పు పట్టుకుని ఉంచోవాలి, టీ తాగుతా. తర్వాత ఎవరికి ఇల్లు వాకిళ్ళు వాడు ఊడ్చుకోవాలి, పనులు ఉంటాయి. ఇక అంటున్నా నేను, ఇక అయిపోయింది నా బతుకు టార్చర్, ఇది లాస్ట్ రోజు అంటున్నా. ఈలోపు 3:40 ఒక ఆయన అడావుడిగా వచ్చి మా తలుపులు ఇట్ట కుట్టి, ఫస్ట్ ఇయరేగా అన్నాడు. అవును సార్ అన్నారు అందరూ. నేను నిద్రలో అంటున్నా. హూయస్ మృత్యుంజయుడు అన్నాడు. మృత్యుంజయుడా? నేనేగా అన్నా. నేనే అన్నా. వెంటనే మత్తయి సువార్త 29:18 చదువు అన్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ NIV తీసుకెళ్ళా, చదివేసాను. ఏం అర్థం కాలేదు. ఏం భాష అన్నాడు. తెలుగు అన్న. తెలుగులో ఎవడని చెప్తాడా అన్నారు. చెప్తానని చాలా ఉంచున్నాను. ఆయన మొదటి ట్రాన్స్లేటర్ నాకు. ఆయన అన్నాడు, నీకు ఇది అసాధ్యం అనుకుంటున్నావు, ఇక్కడ పెట్టే తిండి రొట్టెలు ఉండటం ఇదంతా అసాధ్యం అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను సాధ్యపరుస్తాడు, నువ్వు భయపడొద్దు అన్నాడు. స్తోత్రం చెప్తారా? ఆ ఒక్క మాట నేను ఇటార్సీలో 3 సంవత్సరాలు పూర్తి చేశా. స్తోత్రం చెప్తారా? 2వ సంవత్సరం 3 అంతస్తుల మీద కింద పడి కాళ్ళు చేతులు అయిపోయి చిన్నప్పుడు ఉన్న రోగం తిరగేసి ఇంట్లో పెట్టిన ₹1,00,000 ఒక్కరోజు అవజేసాను. మా నాన్న మక్క పెళ్లి చేయలేనని విషయం తాగుదాం అనుకున్నారు. ఆ సమయంలో 21 రోజులు ప్రార్థన చేయండి అని కళ్ళు కనపడను. నేను బోతత్తాలు వేసినా ఏం వేసినా కళ్ళు కనపడవు. ఇలా ఎప్పుడు 24 గంటలు నోటితో తాపిచ్చేవాళ్ళు, కక్కేది కక్కుతా చేస్తూ ఉండేవాడిని. ఏమి కనపడేది కాదు. 21 రోజులు ఉపవాస ప్రార్థన. మా అమ్మ ఒక రోజు, మా నాన్న ఒక రోజు, మక్క ఒక రోజు, అలా 21 రోజులు ఉన్నారు. నా ఆత్మీయుడైన రత్నం భాస్కర్ మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తూ ఆఖరి రోజు నా 2 కళ్ళు మీద చేతులు వేసి ప్రార్థించారు. నా రోగం దేవుడు ముట్టి బాగు చేశాడు. స్తోత్రం చెప్తారా? రవి న్యూరాలజిస్ట్ అన్నాడు, ఈ అబ్బాయికి జీవితంలో పెళ్లి చేయొద్దు, పెళ్లి చేసిన పిల్లలు పుట్టరు, నరాల బలహీనత ఉంది, ఇక జీవితంలో బాగుపడ్డా అన్నాడు. 2001లో రత్నం భాస్కర్ ఇంట్లో ఉంటున్న దినాల్లో ఒక చోటకి పంపించారు. వెళ్ళాను, వాక్యం చెప్పాను. చిరిగిపోయిన చొక్కా వేసుకుని వెళ్ళి వాళ్ళకి మా కోడి పుంజులు పెంచేవాళ్ళం, ఒక దశమాగం ఇచ్చి అయ్యగారికి వెళితే అక్కడ ఒకళ్ళు నా సాక్షి విని నా భార్య వాళ్ళకి చెప్పటం, పెళ్లి చూపులు లేకుండానే మాకు పెళ్ళి అయిపోయింది. దేవుని కృప ఏంటో తెలుసా? నేను ఏమైతే ప్రార్థన చేసుకున్నాను, ఎర్రగా ఉండాలి, పాటలు పాడాలి, డబ్బున్న వాళ్ళు కావాలి, మా కమ్మారై ఉండాలి. నన్ను చూస్తే ఎవరు కమ్మారనుకోరు, ఆమెను చూస్తే కమ్మారనుకుంటా.
ఎందుకంటే మా ఇంటి పేరు గంట, ఎవరికి తెలదాలి, ఇంటి పేరు బొప్పన, బాగా ఫేమస్. ఇలా ప్రార్థన చేసుకున్నాను. నాకు ఒకే ఒక బామ్మర్ది ఉండాలి, మళ్ళీ మరదలైతే ఏమైనా తేడాలు వస్తాయి, అందుకే బామ్మర్దే ఉండాలి, ఆడు కూడా కొంచెం నన్ను ప్రేమించాలి. ఇలా ప్రార్థన చేసుకున్నాను. చేతబడి చేసి నా కుటుంబాన్ని ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబాన్ని దినకరన్ గారి ప్రవచనాన్ని బట్టి నా కుమారుడు పుడితే ఆ బాబు పుట్టిన తర్వాత ప్రార్థించగా నా బామ్మర్ది తిరిగి వచ్చాడు. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, భారతదేశంలో 1500 మంది సంఘాలకి నాయకుడు అయ్యాడు. దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు ఎందుకు చెప్తున్నాడు? ఉపవాస ప్రార్థన ద్వారా అంత శక్తి. కొంతమంది అంటారు ఉపవాసం అని ఇంట్లో ఉంటానండి. ఇంట్లో కూడా నేను నెత్తి మీద ఉండరాదు. దేవుని సన్నిధికి రా. ఒకటి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో ఉన్నాడు యెహోషువ. ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టే మేలు పొందాడు. అన్న ఆయన సన్నిధిలో అంగలార్చి ఏడ్చింది. దేవుడు ఎవరిని ఇచ్చాడో తెలుసా? సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు ప్రతిష్ఠ చేసుకుంది, దేవునికి ఇచ్చేసింది. బైబిల్ చెప్తుంది 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, తర్వాత 3 మగపిల్లలు 2 ఆడపిల్లల్ని దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్తారా? కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? వాడు కూడా ఉంటే మగపిల్లలు ఒకళ్ళు ఎక్కువయ్యేవాళ్ళుగా, ఈ ఆడవాళ్ళు కొన్ని జబ్బు పాదు కదా. అసలు జీతాలు రాకముందు, డబ్బులు లేకముందు ఏమో దేవా ఎంత ఇచ్చిన దశ మాకు ఇస్తావు. దేవుడు అప్రాలంగా 50,000 ఇస్తే 5,000 ఒకటికి చచ్చిపోతారు. 50,000కి దశ మాకు 5,000 ఇవ్వాలి. 5,000కి 2,500 ఇస్తారు. అమ్మ ఇదే ఎక్కువ అనుకుంటారు. ఇంకా మిగతాది 7,000 హాస్పిటల్కి తగలేడతారు. దేవుడు శత్రువు పెడతాడా లేదా? బైబిల్ చెప్తున్నమాట, ఆయన సన్నిధిలో మనం ఉండాలి. స్తోత్రం చెప్తారా? మొట్టమొదటిది దేవుని సన్నిధి. రెండో మాట చెప్తాను. రెండవదిగా చూడండి, యెహోషువ చేసిన రెండవ లక్షణం ఏంటి? 20వ అధ్యాయము 13వ వచనం చదువుతారు, 12వ వచనం. 20 రెండో దినవృత్తాంతాలు 20:12. మా దేవా నీవు వారికి అందరూ స్తోత్రం చెప్తారా? రెండోది, యాజీయులు ప్రార్థించేవారిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిలో ఉన్నాడు? నేను అంటాను, నీ పేరు ఎవరిలో ఉండాలి? ప్రార్థించేవారిలో ఉండాలా? సనిగేవారిలో ఉండాలా? గొనిగేవారిలో ఉండాలా? దొంగల్లో ఉండాలా? దేవుని సొమ్ము దొంగిలించే వారికి ఉండకూడదు. దేవుని మహిమ దొంగిలించే వారి లిస్టులో నీ పేరు ఉండకూడదు. దేవుని ఘనతను నాశనం చేసేవారి పేరులో నీ పేరు ఉండకూడదు లిస్టులో. బైబిల్ చెప్తున్నమాట, నా దేవా నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరో. ఈరోజు ఒక మాట చెప్పనా? నీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, కానీ MBBS సీట్ మీ పిల్లకి యోగ్యురాలు కాదేమో. నీ దగ్గర ₹1 ఉండవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో దిక్కు నీవే. నీవు తప్ప నాకు దిక్కు లేరు, నువ్వు తప్ప నాకు శరణము లేదు అని నువ్వు ఏడ్చి ప్రార్థిస్తే, నేను అంటాను, ఉన్న వాళ్ళకు కూడా లేని చదువు, జ్ఞానం, తెలివి, బుద్ధి కంప్లీట్ చేసే కృప నా దేవుడు నీ పిల్లలకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొడి దేవుని మహిమపరుస్తారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? బైబిల్ చెప్తున్నమాట, నీవే మాకు దిక్కు. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నా గొప్పతనం ఏంటో తెలుసా ప్రభువా నీకు? తెలుసు. కరోనాలో మాస్క్ పెట్టుకుండా తీయవా? సేవకులకి తప్పలా. రోగం వచ్చినా, రొప్పి వచ్చినా, చచ్చిన వాళ్ళు కూడా పాతి పెట్టొచ్చాం. బైబిల్ చెప్తుంది నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. రెండోది, యెహోషువలో ఉన్న గుణం ఏంటంటే ప్రార్థించే గుణం. ఏ గుణం ఉంది చెప్పండి గట్టిగా. ఆఫీస్ టైం అయితే టయానికి వెళ్ళిపోతాం కదా, ఏదైనా ఇంటర్వ్యూకి టయానికి వెళ్తాం కదా, కానీ ప్రార్థన చే టయానికి నువ్వు రాగలుగుతున్నావా? ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఏమైందిలే, వెళ్ళామా లేదని చూస్తారులే. ఒక మాట చెప్పనా? ఆసక్తితో ప్రార్థన చేయి. నీ ఇంటిలోనే ఉన్న వారందరికంటే దేవుడు నిన్ను, నీ పిల్లల్ని నెంబర్ 1 స్థానంలో ఉంచబోతున్నాడు. నిజం చెప్తాను, నీ తోబుట్టువుల కంటే, నీ రక్తసంబంధుల కంటే, నీ అన్నదమ్ముల అక్కచెల్లెల కంటే, వారు చేసే ప్రార్థనల కంటే నా దేవుడు నీ ప్రార్థన బలంగా విని హై లెవెల్లో ఉంచబోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఇక్కడ, ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? పేర్లు పెట్టేవారికి ఉండకూడదు. కొంతమంది ప్రార్థన వింటారు, విన్న తర్వాత వాళ్ళు చేసే ప్రార్థనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు.
అసలు ప్రార్థన గురించి మనము నో కామెంట్స్. నత్తోళ్ళు ప్రార్థన చేసినా, మంచోళ్ళు ప్రార్థన చేసిన, చదివినోళ్ళు ప్రార్థన చేసిన, చదువు రానోళ్ళు ప్రార్థన చేసిన, తెలివిగా చేసిన, తెలివి తక్కువగా చేసిన, అందరి ప్రార్థనలు విని జవాబిచ్చే దేవుడు పరమందున్నాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది నీవే మా దిక్కో. ఈ ఉపవాస ప్రార్థనలో నేను చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వేదైనా సమస్యలో ఉన్నావా? ఏదైనా ఒక అవసరతలో ఉన్నావా? ఏదైనా ఒక ప్రమోషన్తో కావాలా? ఏదైనా ఒక కుటుంబాన్ని ఐక్యపరచాలా? ఏదైనా ఒక దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా? దాని నుండి నీకు విక్టరీ కావాలా? రోజు ఒక్కసారన్న నీవే నా దిక్కు అనండి. స్తోత్రం చెప్తారా? నీవే నా దిక్కు. మా విశ్వాసంలో చాలామంది వచ్చి, సార్ తిరగబడి కేసు పెట్టండి సార్. మేమందరం ఉన్నాం. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజు మొత్తం ఆడోళ్ళు మగోళ్ళు అందరూ వచ్చేసారు. పోలీసు వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఇంతమంది ఉన్నారా నీ వెనకమాలు వచ్చేవాళ్ళు? వాళ్ళు ఏంటంటే అట్టలాగారు, మీరు రాయండి, ఒక కేసు రాయండి అన్నాడు సిఐ. నువ్వు తిరిగి ఒక కేసు. నేనన్నా, నేను కేసు రాస్తే పాస్టర్ గారు రాశారంటారు, నా దేవుడే చూసుకుంటాడండి అన్న. నేను ఒక మాట చెప్పునా, ఏ పేటలో అయితే నన్ను అవమానం చేయాలని అన్నారో అదే పేటలో దేవుడు నాకు ఘనతనిచ్చి నన్ను గౌరవపరిచాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు సేవా పరిచర్యలుగా విశ్వాసుల యొక్క బాధలు పాపాలు సేవకుల మీద మోపబడినప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకోబాకండి సేవకుల్ని. పాస్టర్ గారు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి తిన్నగా ఉండలే. నిన్ను ప్రేమించకపోతే కరోనానో చికెన్ గున్యానో మటన్ గున్యానో ఇప్పుడు పోయేదండి. ఈ పాటికి ఫోటో ఎట్లా ఆడదీసి మళ్ళీ తిప్పేవాళ్ళు, ఎలిసి మీద పడేసేవాళ్ళు, పేరు మర్చిపోయేవాళ్ళు. ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించేవారిగా. ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మనల్ని విడిపిస్తుంది. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు యోహాను ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటోడు ఒకడు కూర్చుని ఉంటే వాళ్ళ చిల్లర పైసలు ఏమని ఇస్తారేమని ఎదురు చూశాడు. ఏమన్నాడో తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నువ్వు లేచి నడువు అన్నారు. స్తోత్రం చెప్తారా? లేచి నడువు. 6వ వచనం 3వ అధ్యాయం 6వ వచనం అంతటా పేతురు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము. ఏదైనా విషయంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, ఏమన్నా మీ ఇల్లు ప్రారంభించి ఆగిపోయిందేమో, పని ప్రారంభించి ఆగిపోయిందేమో, ఏదైనా ఉద్యోగ అన్వేషణలు ఆగిపోయిందేమో, పెళ్లి చేయాలని ఆశపడి ఆగిపోయావేమో. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా దేవుడు మీకు ఉజ్జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అవి కంప్లీట్ అవ్వబోతున్నాయి. నా దేవుడు సంపూర్తి చేయబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన పరిపక్వతలోకి తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి. సొల్లు చెప్పమంటే బాగా చెప్తాం, ప్రార్థన చేయండి అంటే నిద్రపోతారు కొంతమంది కదా. బాగా ప్రార్థించే వారి మీదకే ఊపులమ్మ, జోగులమ్మ, కునుకులమ్మ వస్తారు. కొంతమంది ఊగిపోతూ ఉంటారు కదా. ప్రార్థన అంటేనే. ఇప్పుడు రాత్రి పట్ల ఎంతమంది వస్తున్నాం? ఉదయం కూడా వస్తున్నాం 5 గంటలకి. చేతులు ఎత్తమని అనలేండి. అంతకుముందు నేను పాస్టర్ గారిని అడిగాను. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఇలా రావాలి అని చెప్పినప్పుడు ఉదయమా సాయంత్రమా అన్న. ఎందుకంటే అంతకుముందు ఉదయమే పిలిచేవాడు మమ్మల్ని. ముందు రోజు రాత్రికి వచ్చేసేవాడిని కదా. ముందు రోజు రాత్రి వచ్చి తెల్లవారుజాము 5 స్టీఫెన్ మాస్టర్ గారు వచ్చి స్తోత్రం అని చెప్పేవాడు. అంటే అన్నారు, ఈసారి మార్చానులే, సాయంత్రం రా. బైబిల్ చెప్తున్న మాట ప్రార్థించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు ప్రార్థిస్తే నీ పక్కన వాళ్ళు ప్రార్థిస్తారు. గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన అంటాలి వాళ్ళకి, నీ భక్తి అంటాలి, నీ విశ్వాసం అంటాలి. అందుకే యహాజీయుల్లో ఉన్న 2వ లక్షణం ఏంటంటే ప్రార్థించేవారితో ఉంటాడు. ఎవరితో ఉన్నాడు చెప్పండి? తనుకునే వాళ్ళతో కాదు, పంచుకునే వాళ్ళతో కాదు, ఎగతాళి చేసేవారితో కాదు. ఆఖరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. 3వదిగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం ఆఖరి లైన్. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్తారా?
మూడోది అన్ని యోధా వారు ఉన్నారు, ఇశ్రాయేల్ వారు ఉన్నారు. అంతమంది జనాంగం ఉన్నా, పురుషులున్నా, స్త్రీలున్నా, యవన బిడ్డలున్నా, యవన స్త్రీలున్నా, యవన పురుషులున్నా, ఎవరి మీదకి దిగొచ్చింది ఆత్మ? యహాజీయుల మీదకి దిగొచ్చింది. అంటే మూడోది దేవుని ఆత్మ పొందిన వాడు. స్తోత్రం చెప్తారా? కొంతమంది దురాత్మ పొందే వాళ్ళు ఉంటారు, దొంగ ప్రవచనాలు చెప్తారు, దొంగ కళలు చెప్తారు, అబద్ధపు మాటలు చెప్తారు. నేను ఒక చిన్న మాట చెప్తాను. 93వ సంవత్సరంలో సేవకుల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అబ్రహాం శామ్యూల్ నాయన గారు, నోయల్ గారు నాన్న, విదేశాలకు వెళ్తూ కూటమి పెట్టుకున్నారు. కూటమి పెట్టుకున్నప్పుడు గుణదలు చర్చ కాబట్టి నేను కూడా విశ్వాసనే. ఆ మైకులన్నీ పెట్టి అన్ని సర్ది పరదాల కుర్చీలన్నీ వేశారు. అక్కడ సేవకులు అందరూ వచ్చారు. ఆత్మకూటం జరుగుతుంది, ప్రవచనాలు చెప్తా ఉన్నారు. నా కుమారుడా, నువ్వు వెళ్తావు, క్షేమంగా వస్తావు, క్షేమంగా వస్తావు, క్షేమంగా వస్తావు, లబ్ధి పొందుతావు అని చెప్తున్నారు. ఈలోపు నా ఆత్మీయ తండ్రి లెగిసి ప్రవచనం చెప్తూ అన్నారు, నువ్వు క్షేమంగా వెళ్తావు, కానీ రావటం చాలా కష్టతరంగా ఉంటుంది. నువ్వు లోబడితే అద్భుతం చూస్తావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్పారు. అది చెప్పిన వెంటనే చాలామంది అన్నారు, ఏంటి అలా చెప్పావు, ఏంటి అలా మాట్లాడావు అంటే, నాకు తెలియదు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది, దేవుని ఆత్మ నన్ను సంబోధించింది, నన్ను చెప్పమన్నారు, నేను చెప్పాను, రండి కాసేపు మోకాలు దండేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం రండి అన్నారు. ప్రార్థన చేశారు. జరిగిన విషయం ఏంటో తెలుసా? వెళ్ళారు, బాగా వాడబడ్డారు. వస్తూ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్లో ఒక విమానం నుండి ఇంకో విమానం ఎక్కుతూ కూలి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయారు. ఆ దినాల్లో నేను అక్కడ ఆఫీసులో ఉంటున్నాను. వెంటనే నోయల్ గారు గబగబా నన్ను పిలిపించి న్యూజిలాండ్ అడ్రస్లు, ఆస్ట్రేలియా అడ్రస్లు, అవన్నీ ఫైల్స్ ఉన్నాయి కదరా, అవన్నీ తీసుకునిరా, నాన్నకి ఇలా సీరియస్ అయిపోయి చనిపోయారంట, అర్జెంట్గా నేను బయలుదేరాలి, అవన్నీ తీసుకురా అన్నారు. నేను అప్పుడు అయ్యగారితో చెప్పాను, అయ్యా ఇక్కడ పాస్టర్ గారు ఈ ప్రవచనం చెప్పారయ్యా, దానికి కొంచెం మీరు ఆడవాళ్ళందరినీ పోజేసి ప్రార్థన పెడితే నాన్నకి విపత్తు వచ్చేది కాదు కదంటే, నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదురా, నువ్వన్నా చెప్పబోయావా, ప్రార్థన చేసేవాళ్ళంగా అన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొన్ని ప్రవచనాలు నెరవేరే కాలం రాబోతుంది. నీ జీవితంలో కూడా చెప్పారేమో, ఆ ప్రవచనాలు మేలుకరమైనవి నెరవేరబోతున్నాయి, కీడుకరమైనవి కూడా నెరవేరబోతున్నాయి. కనుక నువ్వు జాగ్రత్త వహించి లోబడితే దాని నుండి దేవుడు నీకు విడుదల అవబోతున్నాడు. ఈ యహాజీయులు చెప్పిన ప్రవచనం ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి 15వ వచనం. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు. ఆమేన్. అందరూ స్తోత్రం చెప్తారా? మీరు జస్ట్ నిలబడండి అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ప్రిపేర్ అవ్వండి, కానీ యుద్ధం చేసేది మీరు మాత్రం. నేను ఒక మాట చెప్పనా, మనం కూడా అంతే. పలానా అబ్బాయే పుట్టాలి, పలానా అమ్మాయే పుట్టాలని మనం అనుకోలా, పలానా వాళ్ళని అవ్వాలి అనుకోలా. దేవుడు నియమించాడు. వారి వారి గతులు దేవుని చేతిలో పెట్టండి. నీ పిల్లల గురించి నీకు దుఃఖం ఉండదు, నీ పిల్లల గురించి నీకు చింత ఉండదు, నీ పిల్లల గురించి నీ ఆత్మీయ క్షేమాభివృద్ధిగా ఎదుగుతావే తప్ప క్షీణించుకుపోవు. అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? 18వ వచనం మనం చదివితే, యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను, యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి అందరూ లోబడిపోయారు. నేనంటాను, మీ కుటుంబం లోబడుదురుగాక. ఒక చిన్న మాట చెప్తాను, పాస్టర్ గారు కోపం వచ్చినా క్షమించండి. మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళో మీ కుటుంబం ఈ చర్చిలోనే ఉండాలి. నమ్మిన వారు మాత్రమే స్తోత్రం చెప్పండి. కొంతమంది అమ్మా నాన్నకు ఈ గుడికి వస్తారు, మగ పిల్లలు ఆడపిల్లలు ఇంకో చర్చికి వెళ్ళిపోతారు. ఏంటంటే అక్కడ ఇలా ఎగిరి డ్యాన్సులు వేస్తారు, ఇక్కడేమో ఎగిరి డ్యాన్సులు ఇట్లా, అందుకే మా పిల్లకి అక్కడ కావాలి. కానీ మళ్ళీ కొన్నిసార్లు పాస్టర్ గారిని ఏమంటాం తెలుసా? అబ్బాయి కోసం ప్రార్థన చేయలేదే. మేము తేరగా ఉన్నాం. ఈరోజు విచిత్రమైన సంఘటనలు విజయవాడలో జరుగుతుంటే గుండె పగిలిపోతుంది. నలుగురు ఉన్నారంటే నలుగురు 4 సంఘాలు పంచుకుంటున్నారు.
అమ్మ ఒక సంఘం, నాన్న ఒక సంఘం, కూతురు ఒక సంఘం, కొడుకు ఒక సంఘం. ఏ విజయ్ అంతేనా? అంటే సీరియస్గా చూస్తాను, నువ్వు కూడా వెళ్తున్నావు ఏంటి? ఇలా తయారయ్యారు. ఏ దైవజనుడికి భారం ఉంటుంది మన సంఘం మీద? ఏ దైవజనుడికి మన కుటుంబం మీద భారం ఉంటుంది? కుటుంబం ఆయన సన్నిధిలో యెహోషువ ఏమంటాడు తెలుసా? నేనును నా ఇంటి వారును. ఏ సంఘంలో అయితే దైవజనులు, గనులు, గౌరవనీయులు, అభిషక్తులు, ఐజక్ పాస్టర్ గారు, సుశీలమ్మ గారు వసతులు లేని రోజుల్లో కాలి నడకను నడిచి ఈ మచిలీపట్నంలో సువార్తను బోధించారో వారి కన్నీరు ఇంకా మిగిలింది. గుర్తుపెట్టుకోండి, ఎన్నో అవసరతలున్నా, ఎన్నో అవకాశాలున్నా తండ్రికి ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని కొనసాగిస్తున్న మీ సేవకులకి వెన్ను తట్టి నిలబడండి. కోపం వచ్చిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచివాళ్ళు వచ్చినా చెప్పలేదు. దేవుని సేవకులు వెనకమాల మీరు నిలబడితే వాళ్ళని మీరు కాపలా కాస్తే, కాపలా కాయటువంటి ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం పడుకుంటున్నారు అవి కాదు. వాళ్ళ క్షేమం మీ క్షేమంగా భావిస్తే మీ పిల్లలు కానీ మీరు కానీ ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్తారు. స్తోత్రం చెప్తారా? నిజం చెప్తా. ఇలా చిరిగిపోయిన నిక్కరలు వేసుకుని ఎక్కడి వరకు సొక్క, ఎక్కడ నిక్కరం న్యూస్ పేపర్లు అతికిచ్చి పంపించేది మా అమ్మ బైబిల్ స్కూల్లో. అదే స్కూల్ గ్రౌండ్లో విజయవాడలో ఉన్న 7 బైబిల్ కాలేజీ ఫ్యాకల్టీ, స్టాఫ్, టీచర్స్, పిల్లలు 450 మంది వచ్చి గేమ్స్ ఆడుతుంటే, పిల్లల్ని వాలీబాల్ ఆడిస్తుంటే, మృత్యుంజయుడు సార్ గత 15 సంవత్సరాలుగా సియోన్ బైబిల్ కళాశాలలో తరబీది ఇచ్చే కృప దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా? 10 సంవత్సరాలు క్యారేజీ లేక బాధపడ్డాను. దేవిక ఆంటీ గారు, రాజలక్ష్మి ఆంటీ గారు వాళ్ళు మా ఇంటికి వచ్చి మాకు బియ్యానికి డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. మర్చిపోలేం. కాటూరు వెళ్తే వాళ్ళ ఇళ్లలో మాకు అన్నం పెట్టి పంపించేవాడు. మా బతుకులై మా అమ్మమ్మ, మా తాతయ్య యేసుప్రభుని మేము నమ్మామని దోషవతలు పడేశారు. కానీ ప్రభు ఈరోజు వదిలిపెట్టలా. మా అమ్మమ్మ గారి సమాధి నేనే చేశా. దేవుని సేవకునికి చెప్తున్న మక్క ఎంఏ బీకాం బీడి చదివి గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం అయింది. ఇప్పుడు దేవుడు నాకు 3 సంఘాలు ఇచ్చాడు. నా కుమారుడు కేఎల్యూలో బీటెక్ చదువుతూ సియోన్ బైబిల్ కళాశాల సెకండ్ ఇయర్. పోయిన సంవత్సరం యూత్ మీటింగ్ ద్వారా దేవుడు మాట్లాడితే సేవకు వెళ్తానన్నాడు. అధికారులతో మాట్లాడి పార్ట్ టైం వస్తాడని నేను చెప్పి వాళ్ళు కట్టవలసినవి కట్టి, ఈరోజు నా కుమార్తె ఇందాక పాట పాడిన అమ్మాయి నేను ల్యాబ్ డాక్టర్ని అవ్వాలని ఎంఎల్టీ చదువుతుంది. ఒక్క 5 రూపాయలు 15 రూపాయలు ఫీజు కట్టలేని మా బ్రతుకులకి ఈరోజు సంవత్సరానికి 4 లక్షలు ఫీజు కట్టుకునే కృప దేవుడు ఇచ్చాడు. అది ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమించే మా బంధువులు కాకపోయినా మా బంధువులుగా ఉన్న కొంతమంది తల్లులు చిన్నప్పుడు మా ఇళ్ళకు వచ్చి చేసిన ప్రార్థన ఈరోజు నేను చెప్పగలను. డబ్బా కొట్టడం కాదు. కాటూరు వచ్చినప్పుడు అలా ఉయ్యూరు వచ్చి ఐజక్ పాస్టర్ గారి ఇంట్లో ఉండి ఒక పూట తిని వెళ్ళేవాళ్ళం. ఆ దీవెనే ఈరోజు నాకు ఈ కృప దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధిని వదలబాకండి. ప్రార్థించే వారితో కలిసి ఉండండి. ప్రార్థించే వ్యక్తిగాను ఉండాలి. 3వది ఆత్మ చేత నింపబడాలి. ఏం పొందాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు అని ఉంది. ఏం పొందుతాం మనం? చెప్పండి, చెప్పండి గట్టిగా. శక్తి పొందుతాం. నేను చెప్పగలను. సరైన వసతులు లేని నాకు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. సూటు బూటు వేసుకుని, పైసమ లాల్చీలు వేసుకుని, ఆఫ్ కోట్లు వేసుకుని, మ్యారేజ్ రిజిస్టర్ గారు అని ఆ స్టేజ్ మీద చప్పట్లు కొట్టి పిలిపించుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఏ కుర్తుకొండలోనూ అయితే మా నాన్న అన్నం తెక్కువచ్చేవాడు. రిటైర్డ్ అయిపోయాను, నా వల్ల కావట్లేదంటే మా ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు మా అమ్మ కాలు ఇరిగిపోయినా చూపించుకుంటూ నా దగ్గర ఉండండి, సేవకి వెళ్తాం, ప్రార్థన చేయండి. మా అమ్మ కొంచెం ఉదయం నుండి బాగోలా, అందుకని నా భార్య నేను ఉంటాను, అత్తయ్యకి జ్వరంగా ఉంది, ఏమైనా ఇబ్బంది మీరు వెళ్ళండి నేను మా ఇద్దరిని పంపించింది. నేను చెప్పగలను, ప్రార్థన ఆలకించేవాడు సజీవుడు. ఈరోజు మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఒకటి, ఆయన సన్నిధిని వదలొద్దు. రెండోది, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? ప్రార్థించే వ్యక్తిగా. మూడోది, ఆత్మ పొందేవారిగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట చెప్పి
ప్రార్థన చేస్తాను. 20వ వచనం చదవండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవారనిమ్నికి పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి, యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. స్తోత్రం చెప్తారా? ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి, దైవజనుణ్ణి. ఎవరిని నమ్మాలి చెప్పండి? గట్టిగా పలకండి అందరూ ఒకసారి. దేవుణ్ణి, దైవజనుల్ని అని చెప్పండి. మీ కొరకు అహోరాత్రులు ప్రార్థించేవారు. ఒక మాట చెప్పనా, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పలహారాలు తినేస్తారు. పెళ్ళిళ్ళకి వెళ్ళారంటే వలసిని కూడా పెట్టేసుకుంటారు కొంతమంది. ఒక ఆమె గబగబ గుడికి వచ్చింది. గుడికి రాగానే పక్కన ఆమె కింద నుండి పైదాకా సొత్తుంది. ఇట్ట ఏంటి అట్ట సొత్తున్నా? లక్షల మంది బాప్తీసం మంది అన్ని భాషలు మాట్లాడి ఆమె పెళ్ళిళ్ళలో బొట్టు పెట్టుకుంటుందంట. అది మర్చిపోయి వచ్చేసింది. ఆ దెయ్యాలు వచ్చి మీ మీద పడుతుంటే సేవకులు రాత్రంతా చేసే ప్రార్థనే మరణం నుండి దేవుడు తప్పిస్తున్నాడు. కొన్ని డేంజరస్ రోడ్లు ఉంటాయి తెలుసా మీకు? కొన్ని యాక్సిడెంట్ రోడ్లు ఉంటాయి తెలుసా మీకు? అక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే బతకరాళ్ళు. అలా అయ్యే రోజుల్లో కూడా మనకు అవ్వకుండా మన బదులు ఇంకొక ప్రాణాన్ని దేవుడు పెట్టాడు అక్కడ, మనల్ని తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు, దైవజనుడు. 4వదిగా దేవుణ్ణి, దైవజనులకి మనము కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. అంతే. నా కొరకు ప్రార్థించారు, నన్ను ఈ స్థితిలో లేపారు. నిజం. నన్ను చాలామంది అన్నారు, నువ్వు పలానా సంస్థలోకి రా, నేను ఏరియా సూపర్వైజర్గా చేస్తాను, ఓ 25,000 జీతం ఇస్తాం, కారు కొనిస్తాం. నేనన్నా నేను చచ్చిపోయేంతవరకు ఐపీసీలోనే ఉంటాను. ఆత్మీయ తండ్రి అలాగే నేర్పాడు, అలాగే ఉంటాను. ఈరోజు చెప్పగలను, నా కోరికలన్నీ దేవుడు తీరుస్తూ మంగళగిరి ఏరియా బాధ్యతలు నన్ను ఎత్తినేశారు. స్తోత్రం చెప్తారా? ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ సంఘంలోనే మీ పిల్లల్ని దేవుడు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళబోతున్నాడు. మీ పిల్లల్ని అనేక మంది గౌరవించేటట్టు చేయబోతున్నాడు. అందుకనే బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట మనం చదివాము. 14 వచనం, లేవీయుడగు యహాజీయేలు సమాజంలో ఉండేను, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ఒక రాజుని బలపరిచాడు. స్తోత్రం చెప్తారా? ఒక రాజుని, ఒక సామాన్యుడైన ఒక వ్యక్తి బలపరచడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు, ఆత్మ పొందిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఉపవాసాల్లో ఒకవేళ ఆయన సన్నిధిలో ఉండి పారిపోతున్నావా? దేవుని సన్నిధి నుండి పారిపోయి శ్రమ తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. అలా పారిపోబాక, పారిపోయి వంశాన్ని నాశనం తెచ్చుకోబాక, వంశం అంతా తుడిచిపెట్టేటట్టు చేయబాక, నిలబడు, దేవదీవులు పొందుతావు. ప్రార్థించే గుంపులో నీ పేరు ఉండాలి. స్తోత్రం చెప్తారా? ఇందాక పాస్టర్ గారు కొంతమంది ఆడవాళ్ళ పేర్లు చెప్పి చక్కగా పాట పాడుతుంటే ఆయన ముసలు నవ్వుకుంటున్నాడు. బాగా పాడుతున్నారు పాస్టర్ గారు, బాగా పాడుతున్నారు పాస్టర్ గారు అంటున్నారు కదా. నిజం. పాట పాడేవారికి ఉండాలి. కొంతమంది పాట పాడితే వాళ్ళల్లో ఉన్న దెయ్యాలు పారిపోతాయి. కూర్చో తీబాగా కూర్చో. వాళ్ళలో ఉన్న దెయ్యాలు పారిపోతాయి, వాళ్ళలో ఉన్న పిశాచ శక్తులు పారిపోతాయి. నిజం. పాటలు పాడాలి, వచ్చిరాని పాటలే పాడాలి, ప్రభుని స్తుతించాలి. 3వది ఆత్మ పొందండి. ఏం పొందాలి చెప్పండి? ఈ 21 రోజుల్లో ఆల్రెడీ 6 రోజులు అయిపోయింది, 15 రోజులే ఉంది. ఆత్మ పొందకపోతే నేను చెప్పగలను, సియోను భవనంలో నేను నాతో పాటు ఉన్న కొంతమంది సేవకులు మన అయ్యగారు పర్మిషన్ అడిగి, మా ఆత్మీయ తండ్రి పర్మిషన్ అడిగి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళం. 39 రోజులు ఉపవాసం ఉన్నాం. 40వ రోజు డిసెంబర్ 31 గుళ్ళోకి రావాలి. మేమందరం ఏడ్చి ప్రార్థన చేస్తాం. ప్రభా, రామగోపాల్ థియేటర్లో సినిమాలకు వెళ్ళాం, కత్తులు పట్టుకుని తిరిగాం, కొట్టాం. ఆ చైను, ఆ శివ సినిమా 10 సార్లు చూసి ఆ చైన్ పీకి తగాదాలు ఆడాం. మేము ఆత్మ పొందలేకపోతున్నామని ఆ సియోను భవనంలో మా చేతులు కాళ్ళు గుద్దుకుని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేయగా తెల్లవారుజామున మాథ్యూస్ గారిలో నుండి ప్రవచనం వచ్చింది. నా కుమారులారా, నేను ఆత్మతో నింపుతాను, మీ సేవలో వాడుకుంటాను, భయపడద్దు అన్నారు. ఆ తెల్లవారుజాము అందరం ఆత్మ పొందిన అందరం కూడా కొత్త ప్రదేశాలకు వెళ్ళి సేవ ప్రారంభించాం. దేవుడు ఎవరిని సిగ్గుపరచాల. స్తోత్రం చెప్తారా? అందరినీ దేవుడు దీవించాడు. పిల్లల్ని దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఈరోజు మీరు కూడా దీవించబడతారు. ఆత్మ పొందుతాం, ఆత్మ చేత నడిపించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా? మోకరించగలిగితే ఒక చిన్న ప్రార్థన.
ప్రభు సన్నాహం, ప్రభు సన్నాహం. యహాజీల తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు. ఈరోజు నువ్వు మంచి భక్తిపరుడు అయితే, భక్తిపరురాలు నీ పేర్లు కూడా జీవ గ్రంథంలో ముద్రింపబడబోతున్నాయి. ఈరోజు నీ పేర్లు ముద్రించబడాలి అంటే నువ్వెలా ఉన్నావు ఒకసారి ఆలోచించు. నీ పరిస్థితి ఎలా ఉంది, నీ విధానం ఎలా ఉంది? ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉంటున్నావా? ఆయన సన్నిధిలో ఉంటే వెర్రి వేషాలు వేస్తున్నావా? వేరొక అగ్నిని తిప్పినట్టు నువ్వు వేరొక మాటలు మాట్లాడుతున్నావా? ఆయన సన్నిధిలో ఉంటూ తగాదాలు పెడుతూ జీవితంలో నష్టాన్ని కొని తెస్తున్నావా? ఆయన సన్నిధిలో ఉంటున్న నీకు ఎందుకు నష్టం కలుగుతుందంటే దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తించుటను బట్టి. ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన అనగానే మౌనంగా ఉంటున్నావా? ప్రార్థించు, ప్రార్థించు. రేయి మొదలుచామని ప్రార్థించు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. ఈరోజు నీ కుమారుని, నీ కుమార్తెను దేవుడు విడిపించబోతున్నాడు. ఏ బంధకాల్లో ఈనాటి యవనస్తులు ఉన్నారో ఆ బంధకాల్లో నీ పిల్లలు ఎల్లరు ఒక నూతనమైన విధానంలోనికి నడిపించబోతున్నాడు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నోరిప్పి మొర్రపెట్టు. హన్నా ప్రార్థించింది సమూయేలు కొరకు. ఇశ్రాయేలీలో మొట్టమొదటి ప్రవక్త అయ్యాడు. చనిపోయేంత వరకు ఆ అభిషేకాన్ని పోగొట్టుకోలేదు.